హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మనం ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్ అనేవి తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ అంటే మనకు తెలిసినంత వరకు చాలా మంది వరకు ఏమనుకుంటారంటే ఒక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, లేదా బోర్డు మీద రాసినటువంటి ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్స్లో రాసేసుకొని దాన్ని ఎడిటార్లో టైప్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వచ్చిందా లేదా, ఎస్ అవుట్పుట్ వచ్చింది అంటే ఓకే నాకు ప్రోగ్రామింగ్ వచ్చేసింది అనుకుంటూ ఉంటాం. అయితే అది 100% రాంగ్ అండి. సో ముందుగా ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రోగ్రామ్ అంటే దట్ మీన్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే దాన్ని సాల్వ్ చేయడానికి మనం ప్రోగ్రామ్ ఓన్గా డెవలప్ చేయాలి అంటే ఈ స్టెప్స్ అనేవి ముందుగా మనం తెలుసుకోవాలి. సో ప్రాబ్లం అనాలసిస్ నుంచి కోడింగ్ వరకు కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ అనేవి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఆ స్టెప్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఏ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయాలో లేదా ఏ టాస్క్ అయితే పర్ఫామ్ చేయాలో ఆ ప్రాబ్లమ్ని లేదా టాస్క్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దాని రిలేటెడ్గా అల్గరిథమ్ స్టెప్స్ని డిస్క్రైబ్ చేసి దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ డ్రా చేసి నెక్స్ట్ సుడో కోడ్ బిల్డ్ చేసుకొని ఆ తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ని డెవలప్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా రిజల్ట్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. ఈ స్టెప్స్ అనేవి మనం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే ఈ స్టెప్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యామో ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మనం ప్రోగ్రామ్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. అయితే ఈ స్టెప్స్ అనేవి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వర్తిస్తాయి. సో ఒక సి లాంగ్వేజ్కోనో లేదా ఒక పైథాన్కో లేదా ఒక జావాకో కాకుండా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఈ స్టెప్స్ వర్తిస్తాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ప్రోగ్రామ్స్ we should follow these steps. These steps are nothing but program development steps. Okay, so the first step is analyzation. So here analyzation means analyzation అంటే అర్థం ఏంటంటే విశదీకరించడం లేదా విశ్లేషించడం. అంటే మనం తీసుకున్న ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అనలైజ్ చేయాలి. సో వీటిలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి లేదా ఏ లాజిక్ యూజ్ చేయాలి, ఆ లాజిక్ రిలేటెడ్గా ఏ వాల్యూస్ని ఇన్పుట్ ఇవ్వాలి అండ్ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయాలి, ఫైనల్గా అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇది అనలైజేషన్లో మనం చేయాల్సినవి. సో దీంట్లో భాగంగా ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటి? πr². ఆ లాజిక్ తెలియకుండా అంటే ఆ ఫార్ములా తెలియకుండా అయితే మనం ఏం చేయలేం. ఏ ప్రాబ్లంకైనా సరే ఒక ఫార్ములానో లాజిక్కో ఉంటుంది, దాని ముందు మనం తెలుసుకోవాలి. అది అనలైజేషన్ ద్వారా తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా అయితే πr² కాబట్టి ఇందులో ఆర్ వాల్యూ ఇన్పుట్ ఇవ్వాలి అండ్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసి ఏరియాని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన రిజల్ట్ని అవుట్పుట్లో ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా అనలైజ్ చేసిన తరువాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అల్గరిథమ్ని బిల్డ్ చేసుకోవాలి. అల్గరిథమ్ అంటే స్టెప్ బై స్టెప్ లాజికల్ ప్రొసీజర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ లాజికల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం అల్గరిథమ్ అని చెప్పేసి చెప్తాం. ఈ అల్గారిథంలో వచ్చేసరికి మనం స్టెప్ బై స్టెప్ డిస్క్రైబ్ చేయాలి. మనం ఏ టాస్క్ అయితే పర్ఫామ్ చేస్తున్నామో లేదా ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నామో దాన్ని స్టెప్ బై స్టెప్ డిస్క్రైబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టాస్క్ పర్ఫామ్ చేశాను, ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడాను. సో అదొక టాస్క్ అండి. దాన్ని స్టెప్ బై స్టెప్ డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ స్టార్ట్, స్టెప్ 2 ఫోన్ తీసుకున్నాను, స్టెప్ 3 అన్లాక్ చేశాను, డైల్ ప్యాడ్ ఓపెన్ చేశాను, ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఫ్రెండ్ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేశారు, కన్వర్సేషన్ స్టార్ట్ అయింది, కన్వర్సేషన్ ఎండ్ అయింది, ఫోన్ పెట్టేశాను, లాక్ చేశాను, స్టాప్. అంటే దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టాస్క్. అంటే మనం చేసిన పనిని స్టెప్ బై స్టెప్ డిస్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు అలా డిస్క్రైబ్ చేయాలి అంటే మనం ఇక్కడ అల్గరిథంలో ఏవైతే స్టెప్స్ని డిస్క్రైబ్ చేస్తామో ఆ స్టెప్సే ప్రోగ్రామ్లో ఇన్స్ట్రక్షన్స్ అవుతాయి. బేసిక్గా మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ టు పర్ఫామ్ ఏ టాస్క్. ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనం కంప్యూటర్కి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్నే ప్రోగ్రామ్ అంటాం. అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఈ అల్గరిథమ్ స్టెప్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అల్గరిథమ్ ఫర్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ అల్గరిథమ్ రాయటం జరిగిందా. అందులో చూస్తే ఫస్ట్ స్టెప్ స్టార్ట్, నెక్స్ట్ టేక్ 2 వేరియబుల్స్ ఆర్, ఏరియా, ఇన్పుట్ వాల్యూ ఫర్ ఆర్,
క్యాలిక్యులేట్ ఏరియా ఈక్వల్ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, డిస్ప్లే ఏరియా స్టాప్. అయితే ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నామంటే మనకు తెలుసు ఎవ్రీ అల్గరిథం స్టార్ట్స్ విత్ స్టార్ట్ స్టెప్ ఇది కరెక్ట్. అయితే ఇక్కడ టేక్ టు వేరియబుల్స్ ఆర్ కమ ఏరియా అని ఎలా తెలుస్తుందంటే మనకి లాజిక్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసి ఆ లాజిక్ లో ఏ వేరియబుల్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉందో వాటిని డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ లో పార్టిసిపేట్ చేసే వేరియబుల్ కి వాల్యూ ఇన్పుట్ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి. అండ్ ఫైనల్లీ స్టాప్. So in between start and stop, we have to enclose two parts. The first part is declaration part. This one is called as declaration part. Because of here we are declaring variables. And next value input ఇవ్వటం, అలానే calculation perform చేయడం, output print చేయడం, ఈ మొత్తాన్ని కూడా executable part అని చెప్పేసి చెప్తాం. సో మనం స్టార్ట్ కి స్టాప్ కి మధ్యలో 2 పార్ట్స్ అయితే ఇస్తున్నాం. అవేంటి అంటే ఒకటి డిక్లరేషన్ పార్ట్, అంటే మనకి కావాల్సిన అంటే ప్రోగ్రామ్ లో కావాల్సినటువంటి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం, ఆ తర్వాత వాటికి వాల్యూస్ ఇవ్వటం, దాని మీద క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయడం, వచ్చిన రిజల్ట్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేయడం, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటాం. సో టోటల్ పార్ట్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇలా మనం అల్గరిథం ని కనుక ప్రాపర్ గా డిజైన్ చేసుకున్నట్లయితే సో మనకి ఒక 30% ఒక ఐడియా వచ్చినట్లు, అంటే ప్రోగ్రామ్ లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో మనకు తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ డ్రా చేయాలి. అంటే ఇక్కడ ఫ్లో చార్ట్ అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ సింబాలిక్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే కొన్ని సింబల్స్ ని ఉపయోగించి ఈ అల్గరిథం స్టెప్స్ ని మనం సింబాలిక్ రిప్రజెంటేషన్, దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని కూడా అంటాం. సో ఫ్లో చార్ట్ ని డ్రా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొన్ని సింబల్స్ లైక్ ఎలిప్స్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ ని రిప్రజెంట్ చేయడానికి, అలానే యారోస్ అనేవి కనెక్టర్ గా, నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది ప్రాసెస్ లేదా డిక్లరేషన్స్ కోసం, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసి పారాగ్రామ్, నెక్స్ట్ రాంబస్ వచ్చేసరికి డైమండ్ షేప్ వచ్చేసి డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సింబల్స్ అయితే ఉంటాయి, ఆ సింబల్స్ యూజ్ చేసి మనం ఫ్లో చార్ట్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి ఫ్లో చార్ట్ డ్రా చేస్తే సో మనకి అల్గరిథం చెప్పుకున్నాం కదండి, స్టార్ట్ స్టాప్ వేరియబుల్ డిక్లరేషన్, తర్వాత వాల్యూస్ ఇన్పుట్ గా రీడ్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, వచ్చిన రిజల్ట్ ని అవుట్పుట్ ప్రింట్ చేయడం, ఆ స్టెప్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ మనం ఇక్కడ ఫ్లో చార్ట్ డ్రా చేస్తే స్టార్ట్ అండ్ స్టాప్ ని వచ్చేసరికి ప్రెజెంట్ చేయడానికి ఫ్లాట్ వవెల్ ఆర్ ఎలిప్స్ అనేది యూజ్ చేసాం. అండ్ డిక్లరేషన్ అండ్ క్యాలిక్యులేషన్స్ ని రెక్టాంగిల్స్ లో, ఆ తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వచ్చేసరికి మనం పారాగ్రామ్స్ లో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఫ్లో అనేది ఎలా అర్థమైపోతుందా, ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అవుతుంది, సో ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఏ స్టెప్ అనేది స్టెప్ బై స్టెప్ మనకి ఈజీగా ఏ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈ ఫ్లో చార్ట్ ద్వారా ఆ ఫ్లోని మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ సుడో కోడ్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ప్లస్ మనకి అంటే హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మధ్యస్థంగా ఉండే ఇంటర్మీడియట్ గా ఉండేటటువంటి ఒక కోడ్ గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్ట్ రీడ్ ఆర్ సెట్ ఏరియా ఈక్వల్ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ప్రింట్ ఏరియాస్ ఎండ్, అంటే సేమ్ అల్గరిథం స్టెప్సే కాకపోతే ప్రోగ్రామింగ్ ప్రొసీజర్ లాగా ప్రెజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆఫ్టర్ దట్ మన ప్రోగ్రామ్ ని బిల్డ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ ని బిల్డ్ చేసేటప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, ప్రోగ్రామింగ్ రూల్స్ అండ్ టోకెన్ సెట్ ఇవి తెలుసుకొని మనం ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం అల్గరిథంలో ఏదైతే స్టార్ట్ స్టెప్ ఇస్తామో దానికి స్టార్ట్ కి ఇన్స్టెడ్ గా మనం మెయిన్ ఫంక్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ద మెయిన్ ఫంక్షన్ అండ్ ఇట్స్ ఓపెనింగ్ బ్రేస్ ఇండికేట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే మనకు అల్గరిథం అండ్ ఫ్లో చార్ట్ లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ ఎలానో అండ్ ప్రోగ్రామ్ లో మనకి మెయిన్ ఫంక్షన్ అనేది ఆ స్టార్ట్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకోవచ్చుమా. అండ్ మెయిన్ ఫంక్షన్ యొక్క క్లోజింగ్ బ్రేస్ అనేది స్టాప్ ని ఇండికేట్ చేస్తూ ఉంటది. ఆ తర్వాత టేక్ 2 వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్ డిక్లరేషన్, ఆ తర్వాత వాల్యూ ఇన్పుట్ ఇవ్వటం, నెక్స్ట్ వచ్చేసరికి ఆ వాల్యూ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాని మీద క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయడం, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేయడానికి ఈ అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినాం. ఈ మొత్తాన్ని కూడా మనం ఏమన్నామంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్. సో సేమ్ ఇక్కడ వచ్చేసరికి పైథాన్ లో వచ్చేసరికి వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వాల్యూ అసైన్ చేయడం అనేది రెండు కూడా కలిపి ఒకటే ప్రెజెంట్ చేయడం జరుగుతుంటుంది. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ అసైన్ చేస్తూనే మనం ఇంకో వేరియబుల్ కావాల్సింది డిక్లేర్ చేసుకోవచ్చు అండ్ అవుట్పుట్ లో ప్రింట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టార్ట్ ని స్టాప్ ని ప్రెజెంట్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ అయితే పైథాన్ లో ఉండదు కాబట్టి అవి మినహాయిస్తే డైరెక్ట్ గా వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వాల్యూస్ అసైన్ చేయడం అనేది రెండు కూడా ఎట్ ఏ టైం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే జావాలో వచ్చేసరికి ఏంటంటే మనం చూస్తే సో ఇక్కడ కూడా అంతేమా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే
జావా అప్లికేషన్ ప్రోగ్రామ్లో ప్రతి ప్రోగ్రామ్ కూడా మెయిన్ మెథడ్ అండ్ దాని యొక్క క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. ఎవ్రీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. అయితే జావా అనేది ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి సో మెయిన్ మెథడ్ కూడా క్లాస్లో మెంబర్గానే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మనం క్లాస్ బయట ఏమీ కూడా అంటే ఏ మెథడ్ని కూడా డిఫైన్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మెయిన్ మెథడ్ కూడా వేరొక క్లాస్లో ఉండాల్సిందే. దాన్ని మెయిన్ మెథడ్ క్లాస్ అంటాం. సో మెయిన్ మెథడ్ అలానే ఆ మెయిన్ మెథడ్ యొక్క క్లాస్ అనేది ప్రతి ఒక్క జావా అప్లికేషన్ ప్రోగ్రామ్లో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి సెక్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వేరబుల్ డిక్లరేషన్ కావచ్చు, వాల్యూ అసైన్ చేయడం కావచ్చు, క్యాల్కులేషన్ కావచ్చు, అండ్ అవుట్పుట్లో ప్రింట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కామన్ అండి. అయితే మనకి పైథాన్లో అయితే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసాం అండ్ ఇక్కడ సి అయితే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఈవెన్ దో జావా అయితే system.out.print మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో యాజ్ పర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ ఓరియంటెడ్గా చేంజెస్ అవుతున్నాయి తప్ప ఆ స్ట్రక్చర్ అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే చేంజ్ అవ్వట్లేదు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అల్గరిథంలో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవే స్టెప్స్ మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి అంటే ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్. సో మా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యువర్ చాయిస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే యూట్యూబ్లో సో మా ఛానల్ ఓపెన్ అవుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి. మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.